టమాటా నిలువ పచ్చడి రెసిపీ మీలో చాలా మంది అడిగారు. ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తాను, వచ్చేసేయండి. నేనైతే కేజీ టమాటాలు తీసుకుని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఇలా కోసి పెట్టుకున్నాను. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుని అందులో మనం ఆల్రెడీ కోసి పెట్టుకున్న టమాటాలు, దాంతో పాటు 50 to 60 గ్రామ్స్ చింతపండు వేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. టమాటాలు ఉడుకుతుండగా పక్కన ఇంకో స్టవ్ మీద పాన్ పెట్టేసుకొని ఒక 50 గ్రామ్స్ ఆవాలు, 30 గ్రామ్స్ మెంతులు తీసుకొని ఇలా వేయించుకోవాలి. టమాటాలని 5 మినిట్స్ కి ఒకసారి ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి. ఎందుకంటే ఇందులో మనము ఉప్పు వేయలేదు, అందుకే అడుగంటుకుంటూ ఉంటది. 5 మినిట్స్ కి ఒకసారి ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న టమాటాలని మిక్సీ జార్ లోకి తీసుకొని 75 గ్రామ్స్ వరకు ఉప్పు, 150 గ్రామ్స్ వరకు కారం, ఆల్రెడీ వేయించి గ్రైండ్ చేసుకున్న మెంతి ఆవాల పొడితో పాటు 20 గ్రామ్స్ పసుపు కూడా వేసుకొని వీటన్నిటిని గ్రైండ్ చేసుకోవాలి. టమాటా నిలువ పచ్చడి చేయడం చాలా ఈజీ, కానీ దేని తర్వాత ఏది కరెక్ట్ గా వేయాలన్నదే ఇంపార్టెంట్. ఇప్పుడు పచ్చడి తాలింపు పెట్టుకోవడానికి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ 200 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ టమాటా పచ్చడిని కూడా అందులో వేసుకోవాలి. యాక్చువల్ గా ఈ టమాటా నిల్వ పచ్చడి బయట ఉంటే 3 months, ఫ్రిడ్జ్ లో ఉంటే 6 months వరకు పాడవకుండా ఉంటది. అయితే చాలా మంది ఏమంటున్నారంటే ఈ టమాటా నిల్వ పచ్చడి పాడైపోతుంది అంటున్నారు. పాడైపోవడానికి గల రీజన్ ఏంటంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే పచ్చడి తాలింపు పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసి దింపేస్తున్నారు. అలా కాకుండా తాలింపు పెట్టిన తర్వాత స్టవ్ మీదనే ఉంచి 10 to 15 minutes వరకు ఎవ్రీ 2-3 minutes కి కలుపుతూ ఉండాలి. ఇలా టమాటాల్లో పచ్చిదనం పోయి పచ్చడి మంచి రెడ్ కలర్ లోకి వచ్చి ఇలా పచ్చడిలో ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు పచ్చడి పర్ఫెక్ట్ గా అయిపోయినట్టు. ఫైనల్ గా స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఆల్రెడీ పొట్టు తీసి పెట్టుకున్న ఎల్లిపాయలను అందులో వేసుకొని కలుపుకోవాలి. అయితే మీకు కావాలంటే ఈ ఎల్లిపాయల్ని మనం టమాటాలు గ్రైండ్ చేసేటప్పుడు కూడా వేసుకోవచ్చు, కానీ నాకు అట్లా ఇష్టం ఉండదు. నాకు పచ్చళ్ళ ఎల్లిపాయలు అంటే చాలా ఇష్టం, అందుకే నేను ఇలా పైనుంచి వేసుకుంటాను. ఈ టమాటా నిలువ పచ్చడిని మీలో ఎంతమంది ట్రై చేస్తున్నారో, అలాగే టేస్ట్ ఎలా ఉంటుంది అనేది గెస్ట్ చేసి కామెంట్ చేయండి. జై హింద్.